నమస్తే అండి. నా పేరు ప్రశాంత్ గౌడ్. నేను బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ సెక్రటరీ. అంటే ఏం జరిగింది? నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఏం జరిగింది? అలాగే జాబ్ క్యాలెండర్‌పై ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దాని మీద మీరు నిరసన ఎందుకు చేయాల్సొస్తుంది? ముందే ఈ కాంగ్రెస్ రాజ్యం వచ్చిన తర్వాత కాకి రాజ్యం మొదలైందండి. అంటే ఎట్లా అంటే గత ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కూడా శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఒక హైదరాబాద్‌ని విశ్వనగరం జరిగింది. కానీ ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రితో మొదలు పెట్టుకుంటే వాళ్ళ సభ్యులందరూ కూడా ఒక గూండాలాగా తయారైనారు. ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో తోలు తీస్తా అంటారు. మళ్ళీ వీళ్ళందరూ నాకు తెలిసి ప్రజాప్రతినిధులా లేకపోతే రౌడీ షీటర్లు అనగానే ఒక విషయం అర్థం కావట్లేదు. ఇంకొక విషయంకి వస్తే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు చిక్కడపల్లికి వచ్చి అదే అశోక్ నగర్లో కూర్చొని సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఇదే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఎవరైతే రిలీజ్ చేసినారో దాంట్లో జాబ్ క్యాలెండర్ డేట్స్ ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ చేశారు తప్ప ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఇవ్వకుండా స్పష్టత లేదు. ఇదే ఎంతసేపు ఉన్నా కేవలం డంబాచారం మాత్రమే. అంటే మేము ఇస్తున్నాము, దీన్ని తప్పుదోవ పట్టేయాలని. ఎందుకంటే నిరుద్యోగులు మేమందరం కూడా భారీ ఎత్తున నిరసన తెలిపినాము. మేము గాంధీ భవన్ ముట్టడించినాము, టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడించినాము, ఇవన్నీ చేస్తున్నాము. రేపు పొద్దున ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇదంతా ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అట్లాంటి ఇష్యూస్ జరగవద్దు అని చెప్పేసి ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇవాళ నిరుద్యోగులు తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేసినారు. దాన్ని మాకు తెలుసు కదండి, మాకు జాబ్ కావాలా, మాకు కావాల్సిన జాబ్స్ నోటి చూపించే పేపర్ కాదు. ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాడో అది మాకు నెరవేర్చమని ఇవాళ మేము నిరసన తెలిపితే దీన్ని కాకీలు ఒక గుండాలాగా ప్రయత్నించి ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండి మా డిస్ట్రిక్ట్ బొమ్మని తీసుకొని వెళ్తున్నారండి ఇవాళ. కాబట్టి ఈ నిరసన తెలుపుతుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా. అంటే ఇప్పుడు ప్రధానంగా జాబ్ క్యాలెండర్‌లో మీరు కోరుకునే ప్రధానమైన ఎజెండా ఏంది? అంటే ఏ విధంగా జాబ్ క్యాలెండర్ తిరిగి ప్రకటిస్తే బాగుంటుందని? ఇప్పుడు వాళ్ళే చెప్పినారండి, గ్రూప్ 1లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ 3లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, డిఎస్సీలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్ఏ బల్మూర్ వెంకట్ కానీ ఇదే రాహుల్ గాంధీ కానీ వీళ్ళే వచ్చి కూర్చొని మీరు అందరూ కూడా ఉద్యమాలు చేయండి, ఊరూరు తిరగండి, మీరు వస్తే ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలు మేము అన్ని భర్తీ చేస్తామని చెప్పి మమ్మల్ని అందరూ మోసం చేసి ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకొని వాళ్ళు పడేసిన పరిస్థితి. మేము అదే అడుగుతున్నాము. మీరు ఏదైతే మాట ఇచ్చినారో, ఏదైతే మెగా డిఎస్సీ 25,000 ఒకటేసారి ఇస్తామని చెప్పినారో, ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పెంచినారో మేము అవే అడిగినాం ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు కూడా మేము ఏం అడుగుతున్నాము, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తామని అడగలేదు, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ ఖాళీల ప్రకారం నువ్వు టైం టు టైం నువ్వు ఏదైతే షెడ్యూల్ ఇచ్చినో ఆ టైం మనం ప్రకటించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా దీనిపై చట్టబద్ధత కూడా లేకుండా ఎలా ప్రభుత్వమే ప్రకటిస్తుందనే వాదన కూడా వినిపిస్తుంది. అలాగే అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఏం చెప్తున్నాయంటే మేము అనుకున్న విధంగానే గ్రూప్ 2 అన్నిటినీ మిళితం చేసి మేము జాబ్ క్యాలెండర్ వదిలాము, ఎక్కడ మోసం చేయలేదు అంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీఎస్పీఎస్సీ చైర్మన్ వచ్చి దీన్ని ప్రకటించాలి అఫీషియల్గా, ఇన్ని ఖాళీ ఉన్నాయి, ఇన్ని ప్రకటిస్తుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఉట్టి డంబాచారం అండి. ఏదో చూపించాలి, ఫోటోలో చూపించి అసెంబ్లీలో మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందామని చెప్పేసి దీన్ని తప్పుదో పట్టేయడానికి ఒక ఉద్దేశం వాళ్ళది. జాబులు నిజంగా ఇవ్వాలని నిరుద్యోగుల మీద ప్రేమ కాదు, నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఇలా ప్రభుత్వంలో కూర్చున్నారు. కానీ వాళ్ళు నిజంగా నిరుద్యోగుల మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు, అదంతా తూతు మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నారు అఫీషియల్గా ఇది అనౌన్స్మెంట్ కాదు, మేము అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాము. ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% మా ఉద్యోగాలు మాకు కావాలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాము. ఇదే తెలంగాణ రాష్ట్రం మేము ఉద్యోగం అనేది అడుక్కోము, అడిగి తీసుకుంటాం మేము. కాబట్టి మేము ఇన్ని రోజులు శాంతియుతంగా నిరసన తెలిపినాము. ఆయన ఎన్ని ఖాళీలు చెప్పకపోతే ముఖ్యమంత్రి, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడో తిరగకుండా నిరుద్యోగులే ఏ పార్టీకి సంబంధం లేకుండా 100% అడ్డుకుంటాము.